పూరా లోకల్ మండపం దగ్గర చిన్న వయసు గల భక్తులతో ఉన్నాము, చిన్న పిల్లలతోటి. నీ పేరు? రిత్విక్. మీ పేరు? జీ బాలాజీ. ఓకే, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మార్నింగే వచ్చాం 7 o'clock. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేశారు ఏమన్నా? చేసినాము, మళ్ళీ చేసేసి వచ్చిన. ఎలా ఏమి నేను లంచ్కి నార్మల్గా లంచ్ టైంకి వెళ్తాను. దర్శనం ఏమని మొక్కుకున్నారు దేవుడికి వాళ్ళ? అందరూ మంచిగా ఉండాలని నువ్వేం మొక్కుకున్నావు? మాకు చదువు రావాలి, ఇట్లా రోడ్డు పైన బతికేటోళ్ళకి మంచిగా ఆ దేవుడు సలహాలు దారి చూపించాలని మొక్కుకున్నాం. ఇంకా నువ్వేం మొక్కుకున్నావు? ఇంకా మాకు చదువు మంచిగా రావాలి, అందరు ప్రజలు మంచిగా ఉండాలి, వానలు మంచిగా పడాలని. మీరు ఇద్దరే వచ్చిరా, మీ ఫ్రెండ్స్ రాలేదు? మా ఫ్రెండ్స్ వచ్చారు, బట్ ఇప్పుడు వాళ్ళైతే మాతో లేరు. మేమిద్దరం అయితే తిరుగుతున్నాం అప్పటి నుంచి ఇక్కడ అక్కడ. ఇది ఎన్నో సంవత్సరం మీరు ఇక్కడ రావడం? చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాం. ఇక్కడికే వచ్చిన 11 days ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఈ 11 days ఈ 70 yearsలో ఫస్ట్ టైం మనకు హైదరాబాద్ బడా గణేష్కి ఆగమన్ అయింది. అది మొన్న 5th రోజు అయింది. అయితే మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయింది మన ఆగమన్. మొత్తం దేశంలోనే పెద్ద గణేశుడు ఇక్కడ ఉంటారు. ఈసారి 70 అడుగుల గణేష్ని పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఈసారి 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగులు పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 71 సంవత్సరం కాబట్టి ఇంకా కిందికి తీస్తారేమో అని అనుకుంటున్నాం. ఇంకా కొంచెం తగ్గుతారు కానీ ఎక్కువ అయిపోయారు. మళ్ళీ 80 yearsకి మళ్ళీ 80 feet పెంచుతారు. ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటే ఈ 10 రోజులు ప్రతి దర్శనం కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాం. స్కూల్కి పోవా మరి? అప్పుడప్పుడు పోతాం. అప్పుడప్పుడు అంటే 2-3 క్లాసులకు అటెండ్ అయ్యి వచ్చేస్తావా? అంతే. నువ్వు స్కూల్కి పోవా? ఈ 10 రోజులు ఇన్నా ఉంటావా? పొద్దున పూట మార్నింగ్ 6 o'clock ఇక్కడికి వస్తాను, 8:30కి వెళ్ళిపోతా. మళ్ళీ ఇంటికి పోయి డ్రెస్ వేసుకొని మళ్ళీ స్కూల్కి పోయి 4 o'clock వస్తా. 4 o'clock నుంచి 7 o'clock వరకు ఇన్నే ఉంటా. మళ్ళీ 7:30కి ఇంటికి పోయేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 8 o'clock నుంచి 10 o'clock వరకు ఇన్నే తిరుగుతూ ఉంటా. ఇప్పుడు దాకా ఇక్కడ వాటర్ ఉండే ఇవి అయితే అందరికి పంచినాం మేమిద్దరం. భక్తులకి హెల్ప్ చేస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు దాహంతో అక్కడ నించుంటే ఇక్కడ వాటర్ తీసుకెళ్లి ప్రతి ఒక్క భక్తులకి మంచిగా అందించినాం వాటర్. కానీ ఆడ వాటర్ ప్యాకెట్లు సాయంత్రం వరకు రావాలంట. మరి మీరు డే మొత్తం ఇక్కడే ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా మిమ్మల్ని? ఏమన్నారు? హాలిడే కాబట్టి ఇక్కడే ఉంటాం. ఇక స్కూల్ ఉన్నప్పుడు తెలియదు ఎక్కడే తిట్టినా కూడా నేను. ఇప్పుడు 11 days అయిపోతుంది, గణేశుడు వెళ్ళిపోతాడు. అప్పుడేమన్నా బాధ అనిపిస్తుందా? గణేశుడు వెళ్ళిపోయినా చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడే అసలు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో కోరుకుంటుంది, ఎప్పుడెప్పుడు పండగ వస్తుంటుంది, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దాం అని ఉంటుంది. ఆయన ఒక్కసారి ఇట్లా కళ్ళిండా లేదా మొత్తం ఇక్కడ అంతా బోసి ఉంటుంది. మళ్ళీ కర్ర పూజ నుంచి ఇక్కడ రోజు వస్తానే ఉన్నాం. కర్ర పూజ నుంచి ఈ రోజు వరకు, ఇంకా గణేశుడు పోయే వరకు రోజు వస్తానే ఉంటాము గణేశుడి కోసం. మా భగవంతుడు నిమజ్జనం రోజు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు నిమజ్జనం రోజు. డాన్స్ ఆడతావా నిమజ్జనం రోజు? బాగా చాలా. ట్రక్ పైకి ఎక్కి ఆడతాం. దుర్గామాత పండుగ రోజు అయితే ట్యాంక్ బండ్కి పోయి ఆడ వచ్చేటప్పుడు కూడా డాన్స్ ఆడుకుంటూ వస్తాం. ఎవ్రీ ఇయర్ గణేష్ నిమజ్జనం రోజు ఇక్కడ నుంచి నిమజ్జనం వరకు వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి ఇక్కడ వరకు కూడా వస్తాం. ఇక్కడ ఇంకా అసలు చాలా మంచి అవుతుంటుంది. కర్ర పూజ అయినప్పటి నుంచి ఇయాల్టి వరకు ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, అప్డేట్ ఉంటూనే ఉంటుంది గణేష్ ఎవ్రీడే. ఎవరైనా దూరం నుంచి చూడని వాళ్ళు దూరం నుంచి ఫోన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదాలు అయితే ఎక్కడెక్కడికో షిఫ్ట్ అయిపోతాయి. లైక్ ఒక లడ్డు అయితే తమిళనాడు వరకు కూడా వెళ్తుంది ఇక్కడ లడ్డు. ఇంకా అమెరికా నుంచి కూడా గణేశుని దర్శనం చేసుకోనికి వచ్చారు ప్రజలు. వావ్, సూపర్. గణేశుడు పోయినసారి 4,50,00,000 మంది వచ్చిందంట. నీకు ఈ 10 daysలో 11 days కదా, నీకు ఏ రోజు అంటే బాగా ఇష్టం? ఒక్కో రోజు ఒక్కో పూజ ఉంటుంది, కానీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో రోజుకి. నీకు ఏ రోజు అంటే బాగా ఇష్టం? నిమజ్జనం రోజా, మధ్యలో ఒక రోజు, కర్ర పూజ, ఏ రోజు బాగా ఇష్టం నీకు? గణేశుడు పండుగ రోజు, ఈ రోజే. వినాయక చవితి రోజు మొదటి రోజు ఇష్టం.